ప్రపంచాన్నే తమ వైపు తిప్పుకున్న దేవాలయం చండేలా రాజుల కాలంలో క్రీస్తు శకం 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దంలో 85 ఆలయాల సముదాయంగా ఉన్న ఈ ఆలయ ప్రాంగణం ఇప్పుడు కేవలం 25 దేవాలయాలే ఉండటం ఒకంత విస్మయానికి గురిచేసే అంశం. మరి ఇండియాలో ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే ప్రదేశం ఖజురహో. మరిది ఆగ్రాకి 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇండో ఆరియన్ శిల్పకళకు అద్దం పట్టే ఎన్నో కళాఖండాలను శిల్పాలను మనం ఇక్కడ చూస్తాం. ఖజురహో మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉంది. ఇది వింధ్యా పర్వత శ్రేణులకు వ్యతిరేక దిశలో ఉన్న కుగ్రామాల సముదాయం. ఖజురహో గొప్ప దేవాలయాలను కలిగి ఉన్నందున ఈ గ్రామం పేరు ప్రపంచ పటంలోకి ఎక్కింది. ఇక్కడ ఇసుక రాళ్లతో మలచబడ్డ దేవాలయాలు మరియు ప్రత్యేకమైన మరియు శృంగారభరితమైన శిల్పాలతో ఖజురహో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. ఈ దేవాలయం అనేది ఖజురహోలో మధ్యప్రదేశ్లో ఉంది. ఈ ఆలయాన్ని 900 నుండి 925 సిఈ మధ్య నిర్మింపబడింది. ప్రస్తుతం ఈ ఆలయం ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో ఉంది. మైథాలజీ ప్రకారం ఈ శివాలయం కేదార్నాథ్, వారణాసి, గయా వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలంత పవిత్రమైనదిగా భావిస్తారు భక్తులు. ఈ ఆలయంలో 2.5 మీటర్ల ఎత్తైన శివలింగాన్ని ప్రతిష్ఠించారు. మరి ఈ శివలింగం యొక్క వెడల్పు 1.1 మీటర్లు ఉంటుంది. మరి దీని యొక్క క్రింద బేస్ అనేది 1.2 మీటర్ హైట్ కలిగి 7.6 డయామీటర్లను కలిగి ఉంటుంది. మరి ఇక్కడ నగరీ మరియు పర్షియన్ ఇన్క్రిప్షన్స్ ఉన్నాయి. మరి ఖజురహోలోని ఇతర ఆలయాల్లో మాదిరిగా కాకుండా ఈ ఆలయంపై ఎలాంటి శిల్పాలను చెక్కబడి లేవు. ఈ ఆలయాన్ని శివుడికి అత్యంత పవిత్రమైన పూజలు నిర్వహించే ఆలయంగా భావిస్తారు. ఇక్కడ శివరాత్రికి 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ సమయంలో శివలింగాన్ని పెళ్లి కొడుకులాగా తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. చండేలా వంశానికి చెందిన చంద్రదేవ్ ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఆ రాజు మతాం అనే గురువుని పూజించారు. ఆయన పేరు మీదుగానే ఈ ఆలయాన్ని మాతాంగేశ్వర్ ఆలయంగా నిర్మించాడు. 1100 సంవత్సరాలకు పూర్వం నిర్మింపబడింది ఈ ఆలయం. మరిది అతిపెద్ద శివలింగం. దీని తర్వాత భోజ్పూర్లో ఉన్నదే అతిపెద్ద శివలింగంగా పేర్కొంటారు. ఉత్తర భారతాన్ని అతి తక్కువ కాలంగా పరిపాలించిన రాజవంశీయులలో ఒకరైన చండేలా రాజులు ఇంతటి అద్భుతమైన కళాఖండాలను కలిగిన ఆలయాలను నిర్మించారు. మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ జిల్లాలో ఖజురహో గ్రామం ఉంది. నర్మదా నది, చంబల్ నది పరివాహ ప్రాంతం, వింధ్యా పర్వత శ్రేణులు ఈ గ్రామానికి ఎల్లలుగా ఉంటాయి. ఖజురహో దేవాలయాల నిర్మాణానికి దాదాపు 100 ఏళ్లకు పైగానే పట్టి ఉండవచ్చని భావిస్తారు. మరి మొత్తం 85 దేవాలయాల్లో ఇప్పటికీ నిలిచున్నవి కేవలం 25 దేవాలయాలు మాత్రమే. ఖజురహో చుట్టూ 8 ద్వారాలతో కూడిన కుడ్యం ఉంది. సుమారు 8 చదరపు మైళ్ళు అంటే 21 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 80కి పైగా హిందూ దేవాలయాలు పరుచుకొని ఉన్నాయి. ఈ పురాతన ఖజురహో దేవాలయాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి. ఇక్కడ నిర్మించిన దేవాలయాలు హిందూ మరియు జైన దేవాలయాల సమూహం. హిందీలో ఖజూర్ అనగా ఖర్జూరం అని అర్థం. సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయాలు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు గురి అయ్యాయి. అనేక దాడులకు కూడా గురి అవ్వడం జరిగింది. మిగిలిన ఆలయాల్లో మాత్రం ఇప్పటికీ జీవం ఉట్టిపడే శిల్పకళా సంపదను ఈనాటికి సందర్శకులను ముగ్ధులను చేస్తుంది. 16వ శతాబ్దానికే అంతా కనుమరుగైపోయింది ఖజురహో. మరలా బ్రిటిష్ హయాంలో 1839లో వెలుగులోకి రావటం జరిగింది. చండేలా రాజులు నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పాలు అపురూపమే కాదు, శృంగారానికి ప్రతీకగా ఉంటాయి. ఖజురహో ప్రాంతాన్ని మరింత ప్రాచుర్యంలోకి తేవటానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇందుకోసం ఈ చిన్న గ్రామంలో విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయడం విశేషం. జైన తీర్థంకరులు ఆదినాథుడికి అంకితమైన దేవాలయం ఇది. ఆలయ గోడలపై సంగీతకార చిత్రాలను, భంగిమలను వర్ణించే అందమైన శిల్పాలను, స్త్రీల చెక్కడాలు అందంగా చెక్కబడి ఉంటాయి. ఖజురహో దేవాలయాల శిల్పాలలో అన్ని రూపాలలో ఉన్న ప్రేమ మరియు కీర్తిని ప్రతిబింబిస్తుంటాయి. ఖజురహోలో చుసాత్ యోగిని దేవాలయం, జవారి దేవాలయం, దేవి జగదాంబ దేవాలయం, విశ్వనాథ దేవాలయం, కండారియా మహాదేవాలయం, లక్ష్మణ దేవాలయం మరియు ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ జరిగే ఖజురహో డాన్స్ ఫెస్టివల్ చాలా పెద్ద ఆకర్షణ. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 25 నుండి మార్చి 2 వరకు జరుగుతుంది. వారమంతా జరిగే ఈ పండుగకు భారతదేశంలోని అనేక కళాకారులు మరియు ప్రదర్శకులు వస్తారు. ఖజురహో వారసత్వానికి చిహ్నం ఖజురహోలోని దేవాలయాలను క్రీస్తు శకం 950 1050లలో ఇండియా మధ్య భూభాగాన్ని పరిపాలించిన చందేల పాలకులు కట్టించారు. ఖజురహోలో ఉన్న 85 దేవాలయాల్లో కేవలం 22 దేవాలయాలు మాత్రమే కాలగమనంతో పాటు జీవించి ఉన్నాయి.
మానవ భావోద్వేగాలను రాతి మీద మరియు అందమైన శిల్పాల రూపాలలో నమ్మలేని విధంగా మలిచి ప్రపంచ ఊహాత్మక శక్తిని ఆకర్షింపజేశారు. ఈ దేవాలయాలను 1986లో యునెస్కో సంస్థ వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించారు. ఖజురహో ఎ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. ఖజురహో కళ మరియు శిల్పాలు ఇవి జీవిత సారాంశాలు. ఇక్కడున్న నిర్మాణ శైలి మరియు శోభ అంతా మానవుని సృజనాత్మకత మరియు జీవిత సంతోష ఛాయలకు ప్రతిరూపాలు. ఈ దేవాలయాల్లో ఉన్న శిల్పకళ అంతా శృంగారభరితమైనదిగా పరిగణించిన వాస్తవానికి ఇవి హిందూ దేవతలకు అంకితం చేయబడ్డాయి. వీటిని భారతదేశంలో ఉన్న 7 వింతల్లో ఒకటిగా భావిస్తారు.